అందరికీ నమస్కారం. ఈ రోజు మనం అందరం ఓ నాన్న కథ తెలుసుకుందాం. అనగనగా ఒక నాన్న, ఆ నాన్నకు ముగ్గురు ఆడపిల్లలు. ఆ ఆడపిల్లలు అంటే ఆ నాన్నకు అంటే చాలా ఇష్టం. ఆ ఆడపిల్లలే తన ఆస్తి అని భావించేవాడు. కాని అందరూ తనని చూసి జాలి పడేవారు, ఎందుకంటే అతనికి ముగ్గురు ఆడపిల్లలే పుట్టారు అని. కాని ఆ తండ్రి ఎప్పుడూ బాధపడలేదు. తన కష్టంతో ఆ ముగ్గురు ఆడపిల్లలను చదివించాడు. అతని బంధువులు, స్నేహితులు ఆడపిల్లలకు చదువు ఎందుకు అని ఎంతోమంది చాలా రకాలుగా చెప్పారు. కాని ఆ నాన్న ఎవరి మాటలు వినకుండా ఆ అమ్మాయిలను చదివించాడు. ఆ అమ్మాయిలు కూడా చక్కగా చదువుకున్నారు. వాళ్ళ నాన్నకు ఎలాంటి మాట రాకుండా ఉండాలి అని మర్యాదగా వ్యవహరించేవారు. నాన్న గౌరవం ఎప్పటికీ అలాగే ఉండాలి అని వాళ్ళ వల్ల నాన్న ఎప్పుడు తలదించుకోకూడదని ఆ అమ్మాయిలు అనుకునే వాళ్ళు. అలాగే చక్కగా ఉండేవాళ్లు. నాన్న వాళ్ళ స్నేహితులు ఆ అమ్మాయిలను చూసి ఇలా మాట్లాడుకునేవాళ్లు. ఎంతైనా వాళ్ళ నాన్న పిల్లలను భయంతో పెంచాడు. అందుకే పిల్లలు చక్కగా గుణగానాలతో పెరిగారు. మనం కూడా అలాగే భయంతో పెంచాము, కాని మన పిల్లలు అలా పెరగలేదు ఏంటి అని మాట్లాడుకుంటున్నారు. ఒకరోజు ఆ అమ్మాయిలను ఏంటి మీ నాన్న అంటే అంత భయమా అని అడిగారు. అప్పుడు ఆ అమ్మాయిలు ఇలా చెప్పారు, మా నాన్న అంటే మాకు భయం కాదు, మా నాన్న అంటే మాకు ప్రేమ అని చెప్పారు. ఆలోచిస్తే నిజమే కదా, నాన్న అంటే భయం ఉంటే ఎప్పుడైనా తప్పు చేస్తామేమో గాని నాన్న అంటే ప్రేమ ఉంటే ఎప్పటికీ తప్పు చేయలేము. ఈ కథలో ముగ్గురు ఆడపిల్లలు ఆ నాన్న గెలిపించారు. మీరు ఏమంటారు ఫ్రెండ్స్? ఇంతకీ ఆ నాన్న గెలిచాడా, ఓడిపోయాడా? నాన్న మీద ప్రేమ ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.